మన తెలంగాణ పత్రిక చూసినట్లయితే ఇందిరమ్మ ఇండ్లది ఓఆర్ఆర్ RRR మధ్యలో పారిశ్రామిక క్లస్టర్లు, ఇది బీఆర్ఎస్ విజయం అంటున్నాడు. రక్షణ శాఖ భూములు నిన్న 11 కిలోమీటర్ల మేర ఏదైతే మన జేబీఎస్ ఉందో, జూబ్లీ బస్టాండ్ నుండి మొదలుకొని మనకు హకీంపేట వరకు ఆ రక్షణ శాఖ భూముల్లోకి వెళ్ళి 6 వే అంటే 6 లైన్ల రహదారి ఏదైతే ఉందో 6 లైన్ల రహదారికి సంబంధించిన విషయంలో రక్షణ శాఖ భూములు అప్పగింతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై కేటీఆర్ హర్షం. 10 ఏళ్ల బీఆర్ఎస్ కష్టానికి దక్కిన ఫలితమైన వ్యాఖ్య. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్కైవేల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తుంది. అంటే మొత్తానికైతే 10 ఏళ్ల పాటు మేం కొట్లాడితే ఈరోజు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పేసి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. మరి అది ఒక రకంగా వాస్తవం అనుకోవచ్చు. ఎందుకనంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్ చాలాసార్లు జాతీయ రహదారికి సంబంధించిన విషయంలో హైదరాబాద్ నుండి కరీంనగర్ రామగుండం మీదుగా నాగపూర్కు మాకు దారి కావాలి, అందులో రక్షణ శాఖ భూములు ఉన్నాయి కాబట్టి అందులోకి వెళ్ళిపోవడానికి మాకు పర్మిషన్ కావాలని చెప్పేసి ఎన్నిసార్లు అడిగినా కూడా కావాలని బీజేపీ ప్రభుత్వం సపోర్ట్ చేయలేదు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వెంటనే సహాయం చేసింది. ఈ సహాయం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంకి సపోర్ట్ చేసినా కూడా దానికి కృషి చేసింది మాత్రం 10 ఏళ్లుగా దానికోసం పోరాటం చేసింది మాత్రం బీఆర్ఎస్ పార్టీయే. మరి కేటీఆర్ ఆనాటి పోరాటానికి ఈరోజు రేవంత్ రెడ్డి రూపంలో మొత్తానికైతే అది బయటకు వచ్చింది. ఏది ఏమైనా కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములకు సంబంధించిన విషయంలో ఆ భూముల్ని తీసుకొని వెంటనే రోడ్ల నిర్మాణం చేయాలి. ఎందుకనంటే మీరు ఇంకా లేట్ చేసేదంటే రక్షణ శాఖ మళ్ళీ మేము పర్మిషన్ ఇచ్చినా కూడా మీరు నిర్మాణం పూర్తి చేయట్లేదు అని చెప్పేసి ఆ భూముల్ని తిరిగి వెనక్కి తీసుకునే పరిస్థితి మాత్రం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏముంది. దాంతోపాటు ఎక్కడెక్కడైతే ఎక్కువ మోతాదులో మరి ఈరోజు ట్రాఫిక్ జామ్ అవుతుందో ఆ ట్రాఫిక్ జామ్కి సంబంధించిన విషయంలో కూడా తప్పకుండా ప్రభుత్వం స్కైవేల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కేటీఆర్ కోరుతున్నాడు. నిజంగానే స్కైవేలు ఈరోజు ఉప్పల్ రింగ్ రోడ్లో కేటీఆర్ ప్రభుత్వం ఏ రకంగా అయితే ఆనాడు స్కైవే నిర్మాణం చేపట్టిందో అదే నిర్మాణాలు తప్పకుండా మెయిన్ జంక్షన్ల వద్ద నిర్మాణం చేయాల్సిన అవసరం అయితే ఉంది.